కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో ఒకే రోజు పట్టపగలు 3 చోట్ల వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. చెన్నంపల్లెలోని వీరయ్య, తిరుపతమ్మల 2 ఇళ్లలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సురేంద్రనగర్లో నివాసమున్న ప్రైవేటు టీచర్ గోపి ఇంట్లో చోరీ చేశారు. సుమారు 3 ఇళ్లలో 16 తులాల బంగారు, 32 తులాల వరకు వెండి, 70,000 వరకు నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంకు సమాచారం అందించారు. సురేంద్రనగర్ ప్రైవేట్ టీచర్ గోపి ఇంటి ఏటీయూఎల్ ఫుటేజ్లో నిందితుడి ఆనవాళ్లు నమోదైనట్లు తెలుస్తోంది. లోపలికి వెళ్తే మొత్తం షాక్, మొత్తం నేను ఏం టచ్ చేయలేదు సార్. తాళం మాత్రం చేసిండు. అప్పుడు రే ఈ కెమెరా పెట్టు, అదో చూసిండు. మా గేట్ వచ్చి చూసిండు, చూసిపోయినాడు. ఇది అయ్యేటట్లేదులే కటాంజన్ ఉందని. అది కూడా వాకిలే మేడం. మీ 2 ఉన్నాయి మేడం, చూసి అది ఇది 2 ఉన్నాయి అని పైకి పోయిండు. అదో ఎంత నిదానం వస్తున్నా చూడు. స్లోగా పెట్టినాను.